ధనవంతుడు అగ్నిగుండానికి ఎందుకు పోయాడు? కనికరం లేనందుకు, ప్రేమ లేనందుకు. తన ఇంటి వాకిటి దగ్గర పడున్నటువంటి దరిద్రుడైన లాజరుని చాలా కాలం చూశాడు, కానీ ఒక్క పూట కూడా అంత రొట్టె ముక్క తెచ్చి అతని చేతికి ఇచ్చిన పాపాను వాళ్ళ దరిద్రుడు. ఇప్పుడు ఎవడు దరిద్రుడు, ఎవడు ధనవంతుడు? వాడికి అంత ఆస్తి ఉండి, అంత సంపద ఉండి, చిన్న రొట్టె ముక్క తెచ్చి ఆ దీనుడికి దరిద్రుడికి పెట్టలేని వాడి ధనం ఉండిననేమి మండిననేమి. వాడు నిష్ట దరిద్రుడే కదండి. అయ్యా నిజంగా నిష్ట దరిద్రుడు అయ్యాడు. ఎంత దరిద్రుడు అంటే ఒక చుక్క నీటి కోసం అడుక్కోవాల్సి వచ్చింది. వాడు అడుక్కున్న దక్కల. ఎంత దరిద్రుడు అయిపోయాడు చూడు. కానీ ఇక్కడ దరిద్రుడిగా ఉన్న లాజరు సమృద్ధిలోకి వెళ్ళిపోయాడు. అబ్రహామే చెప్పాడు, నువ్వు అక్కడ యాతన పడుతున్నావు, వాడు ఇక్కడ సుఖపడుతున్నాడని. ఏమర్థమైందా ఎలారా? ఏమర్థమైందా ఎలారా? కనికరం, ప్రేమ. ఇక్కడ ఉన్నదాన్ని దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు వెచ్చించి అక్కడ సంపాదించుకోవటం అనే దాన్ని మనం ఆ రేపటిని కూర్చిన చింత, ఆ విషయమైన బాధ్యత మనం కలిగి ఉండాలి. ఇక్కడ సామెతల్లో చెప్పిన విషయం కూడా అదే. భూమి మీద ఉన్న కాలం వేసవి కాలం అన్నాను నేనంటే ఏం కాలం? నిత్యత్వానికి కావలసిన సరుకులను సమకూర్చుకునే కాలం. అది పాయింట్. ఎక్కడికి? నిత్యత్వానికి సరుకులను సమకూర్చుకునే కాలము భూమి మీద మనకి ఇది వేసవి కాలం, కోతకాలం. ఈ భూమి మీద ఎన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు, కానీ బతికినంత వరకు ఇక్కడ కుప్పేయటం కాదు, ఇక్కడ ఉన్నవి దేవుని నిమిత్తం, ప్రజల నిమిత్తం వెచ్చించి అక్కడ కుప్పవేయాలి. ఇది వాస్తవమైన విషయం. ఒకరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సీరియస్ మ్యాటరే. ఏదన్నా విచారం కలిగి ఉంటే, చింత కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే, ఆరాటం కలిగి ఉంటే వాటి విషయంలోనే. కొలసే పత్రిక 3:1 అదే చెప్పాడు. మీరు చదువుకోండి, ఏముంది అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూమి మీద ఉన్న వాటిని వెతికి దాచిపెట్టుకున్నాడా? వదిలేయండి. వీటి గురించి విచారం ఏంటి? నీకు సిద్ధపరిచినే దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. ఇక్కడ తగిన కాలమందు నీ అప్పులకు కావాల్సిన డబ్బు దొరికింది, నీకు కావాల్సిన ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దొరికింది, నీకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. పద్దాకల వాటి గురించే మాట అంటున్నారన్న అంటే పడు 4 మాటలు పడు. రేపు సాక్ష్యం అదేగా. మరి అంత సున్నితమైతే ఎట్టా? పడు. రేపు సాక్ష్యం చెప్పొద్దు సంతోషంగా. అసలు ఏ మాట పడకుండా ఏం జీవితం అండి? నాకు అర్థం కాదు. కనీసం కొన్నన్నా చేదైన అనుభవాలు చెప్పుకోవడానికి సాక్ష్యాలు ఏం బతుకు? అసలు ఏం బతుకది నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అసలు అది లైఫేనా? నేనండి పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా ఇంత నొప్పి కూడా లేదండి, ఇంత బాధ కూడా లేదండి, ఇంత ఇబ్బంది కూడా లేదండి. నాకు అన్ని విషయాల్లో హాయిగా సాగిపోయిందంటే అవునా, నిజంగా ఇది చాలా నాకు మాదిరిగా ఉంది.